దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా అంశం ఏమిటంటే, దేవుని చేత పంపబడిన మనుష్యుడు మనుషుల చేత నిరాకరించబడుట. ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని నేను ప్రభువుని వేడుకుంటున్నాను. నేను కొన్ని వాక్యాల నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అంశం పేరు ఈ రోజున దేవుని చేత పంపబడిన మనుష్యుడు మనుషుల చేత నిరాకరించబడుట. ఈ వర్తమానము రాత్రికాల సమయంలో నేను ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను. ప్రభు, ఆదివారం వస్తుంది, మంచి వర్తమానం కావాలి ప్రభు అని. గురువారం కూడా దేవుడు చాలా శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు కలగచేశాడు. నేను చాలా వాక్యములు ఆనందించాను కూడా, వాక్యంలో చాలా సంతోషించాను. ఎందుకంటే అంతగా నన్ను బలపరిచింది ఆ వాక్యము. నన్ను ఎంతగానో దేవుని వాక్యముతో నిలిచి ఉండుట అనే ఆ అంశము ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. రికార్డ్ అయింది, కానీ తర్వాత కొన్ని కారణాలు బట్టి అది టోటల్గా డిలీట్ అయిపోయింది. కనుక అది ఆన్లైన్లో వాక్యం రాలేదు. దేవుని చిత్తం ఎప్పుడైనా ఉంటే దేవుడు మరలా అవకాశం ఇస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎక్కడ కాకపోయినా వేరే స్థలములోనైనా సరే మరొకసారి దేవుడు ఆయన వాడుకోవాలని అనుకున్నప్పుడు ఆ లేఖనము చేత దేవుడు మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కూడా నేను మీ మధ్యకు నేను తీసుకొని రావటం జరిగింది. నేను ఒకటే చెప్తా, విశ్వాసులైన మీ అందరికీ దేవుని యొక్క వాక్యముతో నిలిచి ఉండండి. మీతో ఎవరు ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, మనకు ఒక కంఫర్టర్ ఉన్నాడు, ఆదరణకర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మీరు ఆయనతో నిలిచి ఉన్నంతకాలం, ఈ మాట గుర్తుపెట్టు, మీరు ఆయనతో నిలిచి ఉన్నంతకాలం, దేవుడు నాతోనే నిలబడి ఉన్నాడు అని నీవు విశ్వసించిన అంతకాలము నీ ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలబడలేవు. ఆమేన్. ఆ మాటను మీరు బండ గుర్తుగా పెట్టుకోండి. దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవునితో ఉన్నాను అని నీ హృదయంలో ఒక స్థిరమైన నిశ్చయత వచ్చినప్పుడు ప్రపంచమంతా ఒక ప్రక్కన ఉండని నువ్వు ఒక ప్రక్క నిలబడు. దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడిన ప్రపంచముతో ఉండడు, కానీ ఆయన కొరకు నిలబడిన, ప్రపంచానికి వ్యతిరేకంగా నిలబడిన నీ ఒక్కరి పక్కనే దేవుడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజున ఆయన మనకి తోడుంటే చాలు. లోకంలో ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా యేసయ్య మనకి తోడుగా ఉంటే చాలు. ఈ ఉదయము దేవుడు మనతో కొన్ని లేఖనాలు మనతో మాట్లాడుచున్నప్పుడు ఆ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను గ్రహించటానికి దేవుడు మనకి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకొరకు అంటే, వాక్యాన్ని దేవుని ఆత్మ కలిగిన వారు గ్రహిస్తారు. ఆమె వాక్యాన్ని రైట్. ఎలాగా? నీలో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, నీ ఆత్మ కాదు, మరొకరి ఆత్మ కాదు, అనుకరించే ఆత్మ కాదు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించబడిన వాక్యము పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడుచున్నప్పుడు, ఆమేన్, నీలో ఉన్న పరిశుద్ధాత్మ బయలుపరచబడుచున్న వాక్యాన్ని పట్టుకోగలిగిద్ది. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఆమేన్. అంటే నీలో ఆ పరిశుద్ధాత్మ మాట్లాడుచున్న ప్రతి లేఖనాన్ని గ్రహించగలిగిన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. అది ఇవ్వటానికి నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. దానియేలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతడు లేఖనాలు చదువుతున్నాడు, దర్శనాలు చూశాడు, కానీ గ్రహింపు లేదు. ఏం లేదు? గ్రహింపు లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దానియేలుకి వెళ్ళి చూశాడు. దానియేలులో ఆసక్తి ఉంది. వాక్యం అంటే
చాలా ఆసక్తి ఉంది. దర్శనం అంటే ఆసక్తి ఉంది. దేవుడంటే చాలా భయభక్తులు ఉన్నాయి. ఆయన కొరకు కాకుండా దేని కొరకు నేను నిలబడను అనేటటువంటి స్థిరమైన మనసు కూడా ఉంది. అలాంటి స్థితిలో ఆయనకి కొన్ని దర్శనాలు అర్థం కావటం లేదు, కొన్ని వాక్యాలు అర్థం కావటం లేదు. భక్తులు రాసినటువంటి, అంటే ఆయన ముందు ఇర్మియా నడిచాడు. ఆ ఇర్మియా ప్రవక్తలు రాసిన గ్రంథాలు దానియేలుకి అర్థం కావటం లేదు. పరలోకములో ఉన్న దేవుడు దానియేలు వైపు చూశాడు. ఆమేన్. చూసి వెంటనే స్పీడ్గా ఆయన గబ్రియేలు అని కేక వేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆరేసి రెక్కలు కలిగినటువంటి గబ్రియేలు దేవుని యొక్క ఆ బలిపీఠం యొద్దకు ఆ రెక్కలతో ఎగురుతూ వచ్చాడు. ఆమేన్. రాగానే ఒక ఆజ్ఞ దేవుడు పాస్ చేశాడు, ఒక ఆజ్ఞ విడుదల చేశాడు. నువ్వు అర్జెంటుగా భూమి మీదకి వెళ్ళాలి. దానియేలనే నా భక్తుడు ఉన్నాడు, అతడు లేఖనాలు చదువుతున్నాడు, కానీ అతనికి గ్రహింపవటం లేదు. నువ్వు వెళ్ళి చేయాల్సింది ఏమిటో తెలుసా? ఆ లేఖనాలు గ్రహింపయ్యేలాగా దానియేలుకు నువ్వు తెలియచేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతి కాలములో భూమి మీద దేవుని ఆత్మ కలిగిన ప్రజలతో మాట్లాడటానికి ఎల్లప్పుడూ ఒక ఆజ్ఞ పరలోకంలో నుంచే బయలుదేరుతుంది. ఆమేన్. ఆ పరలోకములో నుంచి బయలుదేరే ఆజ్ఞను పట్టుకొని దూతలు భూమి మీదకి వస్తున్నారు, లేకపోతే ప్రవక్తలు భూమి మీదకి వస్తున్నారు, లేకపోతే అపోస్తలులు భూమి మీదకి వస్తున్నారు. దేవుడు వాళ్ళకి గ్రహింపు కలిగిన వాక్యాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఆమేన్. దేవుని చేత పంపబడిన మనుష్యుడు. అవునా? బహుశా నేను అనుకుంటున్నా దానియేలు 9వ అధ్యాయములో 21, 22 అని నేను అనుకుంటున్నాను. నా తప్పు కాకపోతే చూడండి ఒక్కసారి. రైట్. ముట్టెను. ఇట్లా నేను రైట్. చదువమ్మా. బయలుదేరిన కావున గ్రహింపుము. చాలు. రైట్. నాది పొరపాటు కాలేదు. గబ్రియేలు చెబుతున్నాడు, పరలోకంలో ఒక ఆజ్ఞ బయలుదేరింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తి కొరకు. ఈరోజు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒక్క వ్యక్తి కొరకు. అదే అన్నాను, దేవుని చేత పంపబడిన మనుష్యుని కొరకు దేవుడు అవసరమైతే పరలోకములో నుండి కూడా తన దూతలను పంపుటకు సమర్థుడాయన. ఈరోజు మనం ఎందుకు అలా నిలబడకూడదు? నీ కొరకు పరలోకములోనే దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. నీ కొరకు పరలోకములోనే దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, చిన్న చిన్న దూతలకు కాదు. గబ్రియేలు అనే ఒక మనుష్యుడు, దానియేలు అన్నాడు గబ్రియేలును చూసి మనుష్యుడు అన్నాడు. అవునా? దానియేలు వాడిన పదం అదే. గబ్రియేలును చూసి ఈ మనుష్యుడు, దూత మనుష్యుడు, పురుషుడు. అర్థమవుతుందండి? ఆ దినమందు దానియేలుకి ఆ దర్శనం యొక్క భావం తెలియకపోతే అక్కడ 6 సంగతులు రాయబడి ఉన్నాయి. దానియేలు గ్రంథములో 6 సంగతులు రాయబడి ఉన్నాయి. ఆ సంగతులు దానియేలుకు తెలియదు. ఆ సంగతుల విషయమై, ఆ దర్శనం విషయమై, ఆ గ్రహింపునివ్వటానికి దేవుడు గబ్రియేలును పంపాడు. ఆమేన్. ఒక 6 సంగతుల విషయంలోనే దానియేలు కొరకు ఆయన తన గబ్రియేలును పంపితే, ప్రైజ్ ది లార్డ్, ఈరోజు ఆయన తన వధువు కొరకు, పెండ్లి కుమారుని యొక్క మర్మమును తెలుపుట కొరకు, ఎత్తబాటు యొక్క మర్మము తెలుపుట కొరకు, నిత్యత్వములో ఆయనతో వధువు జీవించుట కొరకు, ప్రైజ్ ది లార్డ్, ఆయన భూమి మీద ఉన్న వధువు కొరకు ఆయన తన దూతనే మనుష్యుడిని పంపడా. ఆమేన్, ఆమేన్. ఈ సంగతిని గ్రహించటంలో లోకం తప్పిపోవచ్చేమో, కానీ
ఈ సంగతిని గ్రహించడంలో సంఘశాఖలు తప్పిపోవచ్చేమో, కానీ వధువు మాత్రం ఎప్పుడు తప్పిపోదు. నమ్ముచున్నారా? హల్లెలూయా. ఒకవేళ దేవుని యొక్క దూత మన మధ్యకు రాకపోతే, ఈ కాలానికి దేవుడు ఒక దూతను పంపకపోతే, ప్రైజ్ ది లార్డ్, ఆ 7వ దూత మన కొరకు రాకపోతే, ఈరోజు మనము 6 విషయాలు కాదు కానీ 66 గ్రంథాల్లో రాయబడిన విషయాలు మనం గ్రహించి ఉండేవాళ్ళం కాదు. దేవుని స్తోత్రం. వధువుకి గ్రహింపునివ్వటం కొరకు ఆయన తన దూతను పరలోకంలో నుంచి 7వ దూతను పంపాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. 7వ దూతను పంపినప్పుడు, నా వర్తమానం వేరే తెచ్చాను కానీ వర్తమానం ఇటు వెళ్తుంది. 7వ దూతను పంపడానికి ముందుగా జాగ్రత్తగా గమనించాలి. దేవుడే స్వయముగా భూమి మీదకి ఒక బలిష్ఠుడైన దూతగా వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రాలు. కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ మన మధ్య కార్యం చేస్తుందని నేను నమ్ముచున్నాను. 7వ దూత రావటానికి ముందుగా ఒక బలిష్ఠుడైన దూత భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఒక పాదాన్ని భూమి మీద, మరొక పాదము సముద్రం మీద ఆయన మోపి నిలబడి తన కుడి చేతిలో తెరవబడిన పుస్తకము, ఆమేన్, తెరవబడిన పుస్తకము. అది ఏ గ్రంథం? అది విమోచన. ప్రైజ్ ది లార్డ్. విమోచన గ్రంథాన్ని ఆయన చేత పట్టుకున్నాడు. ఈ గ్రంథం ఇంతకుముందు ఎక్కడ రాయబడి ఉంది? రాయబడిందా? బయట రాయబడిందా? మనం ఇక్కడ వాక్యాన్ని పట్టుకుందాం. దేవుడు ఏటో తీసుకెళ్ళాడు నన్ను. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1, 3, 4 వచనాలు చదువుదాం అనుకుంటున్నాను. అసలు నిదానంగా చదువుకుంటూ వెళ్తే ఒక్క లైన్లోనే ఆగిపోతాం మనం. ఎక్స్ప్రెస్ చదువునానా? యేసు క్రీస్తు కనుక చాలండి. ఇక్కడ ఈ 3 వచనాల్లో మామూలు వర్తమానం లేదు. దేవుడంట ఇక్కడ ప్రకటన గ్రంథములో చెప్పబడుచున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటి అంటే, త్వరలో సంభవింపబోవు సంగతులను తెలియచేయటానికి. విన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? త్వరలో అంటే ఈ ప్రకటన గ్రంథము నుంచి ఇది జరిగినవి కాదు, జరగబోయే సంగతులు తన దాసులకి తెలియచేయటానికి. ఇప్పుడు దానియేలు కూడా జరగబోయే 6 సంగతులు తెలియచేయటానికి గబ్రియేల్ అనే ఒక మనుషుడు పరలోకంలో నుంచి ఎలా పంపబడ్డాడో. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యమును కనుక మనం చూస్తే, దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న తన దాసులకు, యేసు క్రీస్తు తన దాసులకు కనబరచటానికి, ఈ భూమి మీద ఉన్న దైవజనులకు, సేవకులకు ఈ వాక్యాన్ని తెలియచేయటానికి యోహానుకి ప్రత్యక్షతనిచ్చి పంపిస్తున్నాడు. గబ్రియేలుకి వాక్యము యొక్క ఆ 6 సంగతుల గురించి ఆ ప్రత్యక్ష తెలియచేయటానికి, సంభవింపబోవు సంగతులు లేకపోతే జరగబోవు సంగతుల విషయమై భూమి మీద ఏం జరగబోతుందో తెలియచేయటానికి దేవుడు యోహానుకి ఆ ప్రత్యక్షత ఇచ్చి పంపించాడు. ఆమేన్. ప్రత్యక్షత ఇచ్చి పంపినప్పుడు ఇక్కడ రాయబడింది, ఆయన అంటున్నాడు, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గుర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గుర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. ఆయన ఏ వర్తమానం అందించడానికి వచ్చాడో తెలుసా? ఈ కాలంలో
ఈ వర్తమానమే సమయము సమీపించిందని తెలియచేయడానికి దేవుడు వచ్చాడు. ప్రకటన గ్రంథం యొక్క వాక్యం ఏమిటంటే, సమయము సమీపించింది, జరగబో సంగతులు ఇవి, సమయము సమీపించింది, సమయము లేదు. అమ్మ వింటున్నారా? వాక్యం వింటున్నారా? అక్కడ ఆ గుంపు సమయము లేదు, సమయం సమీపించిందని తెలియచేయడానికి యోహానుకి వాక్యాన్ని ప్రత్యక్షపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రత్యక్షపరచబడినప్పుడు వాక్యం ఏం చెబుతుంది? ఆయన చేతిలో ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథం ఎక్కడ? లోపల. చదువుతారా మాట? ఎన్నో వచనము? సూచితిని. చాలండి. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనములో ఇప్పుడు దేవుని కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నదండి, ఓ పుస్తకం ఉన్నది. ఆ పుస్తకము జాగ్రత్తమేనండి. ఇప్పుడు మీకు అర్థమైంది, వాక్యం మీకు అర్థమైంది. లోపల రాయబడి ఉంది, వెలపలంటే వెనక రాయబడి ఉంది. జాగ్రత్త గమనించాలి. వెలపల అంటే వెనక రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్న సువార్తలు, బైబిల్ గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రము, ఆది కాండము నుంచి ప్రైజ్ ది లార్డ్ 7 సంఘ కాలాల వరకు మాత్రమే లోపల రాయబడి ఉంది. జాగ్రత్త పట్టుకోవాలి వాక్యాన్ని. ఆది కాండము నుంచి 7 సంఘ కాలాల వరకు మాత్రమే లోపల రాయబడి ఉంది. కానీ 7 ముద్రలు వెలపల వెనక రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అన్ని లోపల రాయబడి లేవు. వింటున్నారా? దేవుని యొక్క మర్మం అంతా లోపల మాత్రమే రాయబడి లేదు. వాక్యములో రాయబడినట్లుగా వెలపల కూడా రాయబడి ఉన్నాయి. వెలపల ఏమి రాయబడి అంటే, వెనక భాగములో 7 ముద్రల గురించిన విషయాలని వెనక భాగములో వెలపల రాయబడి ఉన్నాయి. అయితే వాటికి కూడా ముద్ర వేయబడే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వాటికి కూడా ముద్ర వేయబడి ఉన్నది. ఎందుకంటే 7 ముద్రల గ్రంథం అనేది విమోచన గ్రంథం. ఈరోజు నేను దాని గురించే మాట్లాడుతున్నాను. కొన్ని విషయాలు లోపల ఉన్నది సువార్త, సువార్తను గూర్చిన మర్మము, కానీ బయట ప్రత్యక్షతతో కూడిన మర్మము. ఆమేన్. కానీ దీన్ని విప్పటానికి కూడా జాగ్రత్తగా గమనించండి. దేవుడు బలిష్ఠుడైన దూతగా భూమి మీదకి వచ్చి 10వ అధ్యాయం 1వ వచనములో ఏం రాయబడడం చూడండి. సూచితిని ఉండెను. ఓకే. వర్షధనుసు ఉండెను. చదువు అమ్మ, పర్లేదు, ఏదైనా ఒకటే. మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద, ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? రెయిన్బో అని ఉందా? ఇంగ్లీష్ బైబిల్ తెచ్చారా ఎవరన్నా? ఎవరు తెచ్చారా? చదవండి. చదువున్నాను, నువ్వు చదువు. Revelation 10th first verse. Right. Not a pillar, pillars. అగ్ని స్తంభములు. ప్రతి మాట విలువైనది బైబిల్లో రాయబడింది. ఆమేన్. ఆయన మేఘము ధరించున్నాడు. ఆయన శిరస్సు పైన వర్షధనుసు, రెయిన్బో అని ఉంది. ఈ మొదటి వచనములో పరలోకములో నుండి బలిష్ఠుడైన వేరొక దూత ఆయన దిగి వచ్చాడు. ఆయన మేఘము ధరించుకొని ఉన్నాడు. అవునండి. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను. ఆయన పాదములు దేవుడు అగ్ని స్తంభం కదా. మరి ఇక్కడ అగ్ని స్తంభములు అంటున్నాడేంటి?
రెండు వాడుతున్నాడు. రెండు అగ్ని స్తంభాల గురించి మాట్లాడుతుంది బైబిల్. ఆయన అగ్ని స్తంభమై ఉన్న దేవుడని మోషే చెప్పాడు. ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడని ఏలియా చెప్పాడు. ఆయన అగ్ని స్తంభమై ఉన్నాడని యోబు చెప్పాడు. ప్రకటనలో యోహాను చెప్తున్నాడు ఆయన అగ్ని స్తంభములు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆయన కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నది, అది తెరవబడి ఉన్నది. అవునా? అది ముద్రించబడిన వెలపల రాయబడిన గ్రంథాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 7 ముద్రలు పరలోకంలో తెరవబడలేదు, కానీ 7 ముద్రలు భూమి మీదే తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. 7 ముద్రలు పరలోకంలో తెరవబడలేదు, దేవుడే వాటిని తెరవటానికి భూమి మీదకి వచ్చాడు. అందుకే ఒక పాదము భూమి మీద పెట్టాడు, ఒక పాదము సముద్రం మీద పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? 2 అగ్ని స్తంభాలు కలిగిన వాడిగా. ప్రైజ్ ది లార్డ్. ఒకటేనో పాత నిబంధనలో ఉన్న అగ్ని స్తంభముగా ఉన్నాడు, రెండవదిగా ప్రత్యక్షతలో ఉన్న కొత్త నిబంధనలో ఉన్న అగ్ని స్తంభంగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఆ 2 పాదాలు ఆయనవే. ప్రైజ్ ది లార్డ్. ఈ 2 గ్రంథాలు ఆయనదే. ఆమేన్. ఆ దినమందు ధర్మశాస్త్రం అయిందే, కృపలో రాయబడిన వాక్యము కూడా ఆయనదే. ఆయనే మార్పు లేని వాడుగా ఉన్నాడు. అందుకే అన్నాడు ఐ యామ్ దట్ ఐ యామ్. నేనే అన్ని కాలాలలో నేనే. ఆయన యొక్క వర్ణన ఎహెజ్కేలు మాట్లాడాడు మొదటి అధ్యాయములో. ఎహెజ్కేలు మొదటి అధ్యాయములో 28వ వచనం చదవండి. ఆయన వర్ణన గురించి ఎహెజ్కేలు కూడా చెప్పాడు. ఆయన ఏమై ఉన్నాడో. చాలు మరొకసారి అందరు చూడండి, ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన రూపం ఏమై ఉందో మీకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత ఒక రూపం కలిగి ఉన్నాడు. ఎహెజ్కేలు ఆయన్నే చూసి ఏమన్నాడంటే ఇది యెహోవా యొక్క రూపము. ఈ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు, యెహోవాయే. ఈ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆమేన్. గొర్రె పిల్లయ్య గ్రంథాన్ని తీసుకొని భూమి మీదకి వచ్చింది. అందరూ ఎక్కడే ఉన్నారా? నేను వధువుతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. దేవుని స్తోత్రములు. వాక్యము కొరకు నిర్ణయించబడిన సంఘముతో నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నిజంగా ఈ వాక్యములో కొన్ని అక్షరాలు నువ్వు అయి ఉంటే, ఈ వాక్యంలో ఉన్న కొన్ని గ్రంథాలు నువ్వు అయి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఈ వాక్యములో రాయబడిన పత్రిక నువ్వు అయి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, ఈ గ్రంథములో ఉన్న వాక్యముతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము కేకలేసిద్దని నేను అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎహెజ్కేలు ఏమంటున్నాడు 28వ వచనములో. మరొకసారి చదువుదాం. వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఈ వర్ష ధనుస్సు వలె ఉన్న యెహోవా. ఆమేన్. ఆ ధనుస్సులో నుంచి ఒక స్వరము ఎహెజ్కేలు అంటున్నాడు. అది ఎహెజ్కేలు యొక్క సాక్ష్యం. ఇక్కడ యోహాను యొక్క సాక్ష్యం చూస్తున్నాం. యోహాను ఏం చేస్తున్నాడు? ఆయన సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన యొక్క రూపం గురించి సాక్ష్యం చెబుతున్నాడు. ఆయన మేఘము ధరించి వచ్చాడు. అసలు మీరు ఎందుకు నమ్మట్లేదో నాకు తెలియదు, కానీ ప్రతి కాలంలో ఆయన ఏదో ఒక రూపంలో మేఘము, అగ్ని స్తంభము, లేకపోతే ఆయన మేఘారూఢుడై వచ్చుతుంటే ఈ కాలంలో ఎందుకు రాడండి ఆయన? హల్లెలూయా. ఈ కాలంలో కూడా 63లో కూడా ఆయన మేఘమై వచ్చాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మేఘమై దిగి వచ్చిన దేవుడు తన దూతతో మాట్లాడి వాక్యం యొక్క మర్మాన్ని భూమి మీద పంపాడు కదా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గబ్రియేలు యొక్క మాట దానియేలు విన్నట్లుగా, ప్రైజ్ ది లార్డ్, ఈరోజు ఆ దూత యొక్క మాటను మనం ఎందుకు వినకూడదు? మీరు నిజముగా వాక్యములో ఒక భాగమై ఉన్నట్లయితే ఖచ్చితముగా, ప్రైజ్ ది లార్డ్, మీరు వాక్యమై ఉన్నట్లయితే ఖచ్చితముగా
మీరు క్రీస్తు రూపాన్ని ధరించుకున్న వారైతే ఖచ్చితముగా ఆ దూత మాటకు లోబడతామని మీరు చెప్పగలుగుతారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ, ఈ మాటలు తీర్పులోకి వచ్చును గాక. నేను పాత నిబంధనలు నాకు ఎవరో గుర్తొస్తున్నారు. యేసు క్రీస్తును పోలిన ఒక ఆయన గుర్తొస్తున్నాడు. యెహోవాను పోలిన ఒక ఆయన గుర్తొస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రకటన 10లో వచ్చిన ఒక ఆయన తన తల మీద ఇంద్రధనుస్సు ధరించుకొని వచ్చినట్లుగా తన తండ్రి, జాగ్రత్త వినాలి, ఎవరు? తన తండ్రి తన కుమారుడు కంట 7 రంగులు కలిగిన ఒక వస్త్రాన్ని కుట్టి యోసేపుకు ధరింపజేశాడంట. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రంగులు? ఇంగ్లీష్లో స్పష్టంగా రాయబడింది. 7 రంగులు కలిగినటువంటి ఒక వస్త్రాన్ని కుట్టి యాకోబు యోసేపుకు ధరింపజేశాడు. ఎందుకంటే యోసేపు రాబోయేటటువంటి ఆ బలిష్ఠుడైన దూతకు యోసేపు సాదృశ్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఈయన కూడా వర్షధనుస్సులో ఉన్న 7 రంగులతో వచ్చాడు భూమి మీదకైనా. ఓ, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు గ్రహించారో లేదో తెలియదు కానీ ఆయన ఒకే ఒక రంగును కలిగి ఉన్నాడు. ఆ రంగులో నుంచి మరొక రంగు వచ్చింది, ఆ రంగులో నుంచి మరొక రంగు వచ్చింది, ఆ రంగులో నుంచి మరొక రంగు వచ్చింది. మొదటి రంగు ఆయనే, చివరి రంగు కూడా ఆయనే. ఆయనే అల్ఫా, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఆయనే ఆ వర్షధరుసై ఉన్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది అద్భుతంగా లేదా? ఇది ఆశ్చర్యంగా లేదా? దేవుడు తన రూపాలను ఎలా మార్చుకుంటున్నాడో మీకు కనబడటం లేదా? ఆయన ఒకే ఒక దేవుడయ్యుండి, దేవుని స్తోత్రం, ఆయన ఏం చేశాడు? మొదట భూమి మీదకి ప్రవక్తలను పంపాడు. ఆమేన్. మొదట ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మొదట ప్రవక్తలను పంపాడు, రెండవదిగా వాక్యాన్ని పంపాడు, మూడవదిగా తన కుమారుడైన క్రీస్తును పంపాడు, నాలుగవదిగా పరిశుద్ధాత్మను పంపాడు. ఇప్పుడు లేఖనం దగ్గరికి వస్తాను. నేను జస్ట్ సారాంశం చెప్పుకుంటే వెళ్ళా ఇప్పుడు దాకా. అసలు ఇప్పుడు వాక్యంలోకి వెళ్తున్నాను నేను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనము నుంచి వేసి ఏకముగా అతని మీద పడి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సౌలు అని ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రాలు పెట్టిరి. స్తెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. ఊళ్ళి, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని పలికెను. ఈ మాట పలికి నిద్రించాను సౌలు. చాలండి. బైబిల్ చెబుతుంది స్తెఫెను నిద్రించాను అని బైబిల్ చెబుతుంది. స్తెఫెను ఇప్పుడు ఇక్కడ ఏమి రాయబడి ఉంది అంటే, వాక్యములో ఇందాక మీరు ఆ మాటను మీరు గమనిస్తే, స్తెఫెను తీసుకెళ్ళి మనం మొదట వచనములో గనక మనం చూడగలిగితే అక్కడ చిన్న మాట, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్తెఫెను చెప్పింది ఏంటంటే, ఇక చూడండి, ఇక ప్రసంగం స్టార్ట్ చేశాడు. ఆయన తీసుకెళ్ళి ప్రధాన అధికారి దగ్గర, ప్రధాన యాజకుడి దగ్గర ఆ సభలో, సైనేంద్రియ సభలో నిలబెడితే ఆ సభలో స్తెఫెను ప్రసంగం చేయటం స్టార్ట్ చేశాడు. తండ్రులారా వినండి, మన పితరుడైన అబ్రహాము స్టార్ట్ చేశాడు. అబ్రహాము జీవితంలో ఏం జరిగిందో, అబ్రహాము దేవుని కొరకు ఎలా నిలబడ్డాడో అది స్టార్ట్ చేశాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు అబ్రహామును ఎలా విడిపించాడో దాని గురించి బోధించడం ప్రారంభించాడు. అలాగా అబ్రహాముకి సంతానం లేనప్పుడు దేవుడు అతనికి ఎలాగా సంతానం ఇచ్చాడో దాని గురించి చెప్పడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రములు. 7వ వచనము, దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యిందురో ఆ జనము నేను విమర్శ చేయుదును, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించుదురని అబ్రహాము యొక్క సంతానానికి ఇవ్వబోయే వాగ్దాన దేశము గురించి కూడా ఆయన బోధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు 12 మంది గోత్ర కర్తల గురించి కూడా అతను బోధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా.
తర్వాత యాకోబు జీవితం గురించి ఆయన బోధించాడు. తర్వాత యోసేపు అతని యొక్క సహోదరులు అతన్ని ఎలాగ వ్యతిరేకిస్తారో దాని గురించి బోధించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. దేవుడు యోసేపుని పంపించాడు ఈ భూమి మీదకి. ఇంత మనం చెప్పుకున్నాం కదా, తన తండ్రి అతనికి 7 రంగుల వస్త్రాన్ని కుట్టి ఒక ప్రత్యేకమైన, అవునండి, ఒక ప్రత్యేకమైన వస్త్రం అది. యోసేపు కొరకు కుట్టబడిన తండ్రి ఇచ్చిన వస్త్రం అది. ఎల్లప్పుడూ యోసేపు దాన్ని ధరించేవాడు, అవునా. కానీ తన సహోదరులు అతను ఏం చేశారంటే త్రోసివేశారు. యోసేపు జరగబోయే దాని గురించి మాట్లాడుచున్నాడు. ఆమె యోసేపు జరగబోయే దాని గురించి మాట్లాడుచున్నాడు. శిష్యులు జరిగిన దానిని, చూసిన దానిని, విన్నదాన్ని, తాకిన దాన్ని, వారు ఎవరితో అయితే నడిచారో ఆ జీవవాక్యాన్ని గురించి సాక్ష్యం చెప్పారు. కానీ ఇక్కడ యోసేపు అయితే జరగబోయే దాని గురించి ఆయన సాక్ష్యం మాట్లాడుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, మోషేను తీసుకొచ్చాడు. దేవుడు వారి కొరకు మోషేను పంపితే వాళ్ళు ఏం చేశారు, మోషేను తృణీకరించారు. అవునండి, మోషేని వాళ్ళు తృణీకరించారు. యోసేపును తృణీకరించినట్లుగానే తమ సహోదరులు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పటికీ వారి కొరకు పంపబడిన మనుష్యుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు త్రోసివేయటం ప్రారంభించారు. ఇది ఒక్క కాలములోనే కాదు, ఈరోజు కూడా జరుగుతున్న ప్రక్రియ. నిజంగా నిలబడిన దేవుని వాక్యం కొరకు నిలబడిన సేవకుణ్ణి త్రోసివేయటం, నిజముగా వాక్యమే అయ్యుండి, నిజముగా వాక్యము యొక్క ప్రత్యక్షత అయ్యుండి దాన్ని సంఘములోకి తీసుకొని వచ్చుచున్న సేవకులను త్రోసివేసే కాలంలో మనం ఉన్నాం. ఎందుకొరకంటే అది వాక్యం యొక్క నెరవేర్పంతే. అది ప్రతి కాలములో అలా జరగాల్సిందే. ప్రతి కాలములో ఆ వాక్యం యొక్క నెరవేర్పు జరగాల్సిందే. దేవుడు ఆదిలో ఒక క్రమాన్ని స్టార్ట్ చేస్తే చివరి వరకు ఆ క్రమం అలా నడవాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ప్రతి కాలములో హెచ్చరిక చేసే ఒక గొప్ప దైవజనుని దేవుడు ప్రతి కాలంలో పంపుతాడు. ప్రతి కాలంలో. ఈ కాలంలో విలియం బ్రానమ్ వాక్యం చెప్తుంటే సంఘములో వేరే సంఘాల నుంచి వచ్చినటువంటి పాస్టర్లు, దైవజనులు కూడా వచ్చేవాళ్ళు. ఆయన వాక్యం చెప్తుంటే వినాలని, ఆయన చేసే అద్భుతాలు చూడాలని. ఒకసారి ఒక సేవకుడు వచ్చాడు, పెంతుకోస్తు సేవకుడు. వింటున్నారా? పెంతుకోస్తు సేవకుడు వస్తే పెంతుకోస్తు వాళ్ళు ఏం చేస్తారండి మామూలుగా? చూడలేదు మీరు ఎప్పుడు? తెల్ల బట్టలు వేసుకుంటారు, వేరే వస్త్రం వేయరు. స్త్రీలైనా పురుషులైనా పాస్టర్ గారైనా అందరూ కూడా తెల్లని వస్త్రాలే ధరిస్తారు. వాళ్ళ మందిరంలో ఒక ఉద్యమము, అది పాట కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు, ఉద్యమం రావాలంటే అందరూ కలిసి కేకలేయాలి. అది వాళ్ళ విధానం. అలా కేకలేస్తున్నప్పుడు కొంతమంది భాషలతో మాట్లాడతారు, కొంతమంది ఎగురుతారు, కొంతమంది నాట్యం చేస్తారు, కొంతమంది గట్టి గట్టిగా కేకలు వేస్తారు. అప్పుడు వాళ్ళకేంటంటే పరిశుద్ధాత్మ వచ్చినట్లు లెక్క. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ వచ్చినట్లు వాళ్ళకి అది గుర్తనమాట. అలా కేకలేసి అరుపులరిసి కేకలేసేస్తే. అయితే ఒక సేవకుడు దూరంగా కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఆయన సేవకుడే, ఆయన కూడా అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప కార్యాలు చేసిన వాడే. ఆయన మరొక సేవకుడు కింద ఉన్న, ఒక సంస్థ కింద ఉన్న సేవకుడు అనమాట, పెంతెకోస్తు యొక్క సేవకుడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే విలియం బ్రానమ్ వాక్యం చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉండగా వాక్యము ముగింపు అయిపోవచ్చింది. ఒక చిన్నపిల్లను ఆయన యొద్దకు తీసుకొచ్చారు. ఆ చిన్నపిల్ల మోగా చెముడు, మోగా 2 దెయ్యాలు పట్టినటువంటి ఒక చిన్న పిల్లని తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు, పుట్టుక నుంచి ఈ అమ్మాయికి మాట్లాడదు, వినబడదు, మోగా చెవుడు. ప్రవక్త చూసి అన్నాడు, ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది. మరి మన సంఘంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వాక్యం వినకపోయినా దెయ్యం పట్టినట్టే, మాట్లాడకపోయినా దెయ్యం పట్టినట్లే. మోగా చెవుడు, మాట్లాడనివ్వదు, విననివ్వదు. కనుక ప్రవక్త అన్నాడు, ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది. 1 కాదు 2 దెయ్యాలు ఉన్నాయి.
ఇప్పుడు ఈ 2 దెయ్యాలను వెళ్ళగొట్టాలి అని అన్నాడు. అప్పుడు దూరంగా కూర్చున్న పెంతెకోస్తు పాస్టర్ అనుకుంటున్నాడు, ఇప్పుడు నేను డ్యూటీ ఎక్కే టైం అయింది కాబట్టి సేవకులు ఎవరైనా ఉంటే రండి, ఇప్పుడు ఈ పిల్ల దెయ్యాలు వెళ్ళగొడదామని ఇప్పుడు ఆయన కేక వేస్తాడు. ఆయన తన కోటు సర్దుకున్నాడు, రెడీ అవుతున్నాడు కుర్చీలో నుంచి. ఆయన సేవకులారా రండి, పిల్లకి ప్రార్థన చేద్దామంటే నేను అక్కడికి వెళ్ళి కేకలేసి అరిచి పెంతెకోస్తు యొక్క విద్యనంతా ఆ బలిపీఠం దగ్గర చూపించి నేను కేకలు వేసి ఆ పిల్లలో ఉన్న దెయ్యాన్ని నేను వెళ్ళగొట్టాలి అని అనుకుంటా ఉన్నాడు. పిలుపు రాట్లా. ఎంతసేపు చూసినా దైవజనుడు మిగిలిన దైవ సేవకులు రండి, ఈ పిల్లకి దెయ్యం వెళ్ళగొడదామని చెప్పట్లేదు. ఈయన కోడి సరి చేసుకుంటున్నాడు, బైబిల్ సరి చేసుకుంటున్నాడు. వెళ్తే కనుక అక్కడికి వెళ్తే ఇప్పుడు నేను నేర్చుకున్న విద్య అంతా అక్కడ ఉపయోగించి ఆ పిల్లలో ఉన్న దెయ్యాలు పట్టుకోవడానికి ఆ పిల్ల జుట్టు పట్టుకొని వంచి గుద్ది కొట్టి ఇవన్నీ చేసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టి నేను గొప్ప సేవకుడిని రుజువు చేసుకుని నాకు అవకాశం వచ్చింది అనుకుంటున్నాడు ఆయన. ప్రవక్త అసలు పిలవట్లేదు. ఆయన చూస్తున్నాడు ఇంకా వస్తుందని. ఆయన ఏమనంటే ప్రార్థన చేద్దాం ఈ పిల్ల కొరకు అన్నాడు. చూసారా దేవుని కార్యాలు. ఈ పాప కొరకు ప్రార్థన చేద్దాం, ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ప్రార్థన చేయండి. ఈ 2 దెయ్యాలను ఇప్పుడు దేవుడు ఈ పాపలోంచి తొలగించబోతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ దర్శనాన్ని చూశాను, ఈ పిల్లలో నుంచి ఆ దెయ్యాలు వెళ్ళిపోవటం నేను చూశాను అని ఆ పిల్లని దగ్గర తీసుకొని తన 2 చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు. ప్రభా, నేనైతే మానవుడిని, నేనైతే ఏమీ చేయలేను, కానీ నువ్వు దేవుడవు, నువ్వు ఏదైనా చేయగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదైనా చేయగలవు. ఆ మాట చెప్పన్నాడు. ప్రభా, నువ్వు ఎక్కడ ఉండినట్లయితే ఈ పిల్లలో ఉన్న దెయ్యాలను 2 దెయ్యాలను నువ్వు వెళ్ళగొట్టు. అది నువ్వు మాత్రమే చేయగలవని నేను పూర్తిగా నేను నమ్ముచున్నాను. ఆమెను అన్నాడు. అరుపులు లేవు, కేకలు లేవు, వనకాలు లేవు, జుట్టు పట్టుకొని వంచి 2 పేకటాలు లేవు, ఏమీ లేవు. ఆ ప్రయోగాలు ఏమీ లేకుండానే ప్రార్థన కళ్ళు తెరిచి అన్నాడు, ఏమలా ఉన్న దెయ్యాలు వెళ్ళిపోయినాయి అన్నాడు. ఈయన ఆశ్చర్యపోతున్నాడు. అరే, నేను వెళ్ళలేదు, నేను కేకలేయలేదు, నేను జుట్టు పట్టుకోలేదు, నేను వంచలేదు, దెయ్యం ఎలా వెళ్ళిపోయింది అంటే అక్కడ నిలబడిన దైవజనుడు శక్తివంతుడై ఉండాలి. ఏమే, అక్కడ నిలబడిన దైవజనుడు దేవుని చేత పంపబడిన వాడై ఉండాలి. ఆమేన్. దేవుడు పై వేషధారణ చూడగాని హృదయములో ఉన్న విశ్వాసాన్ని చూసే దేవుడు ఆయన. ఆమేన్. లోపల ఉన్న నమ్మకత్వాన్ని చూసే దేవుడు ఆయన. మనం పైకి భక్తిగా ఉండొచ్చు, లోపల విశ్వాసం లేకపోవచ్చు. పైకి భక్తి గల వారే వలె నటించవచ్చు, లోపల ఒకవేళ దేవుడు లేకుండా ఉండొచ్చు. దేవుడు మన పై రూపాయలు లక్ష్య పెట్టడు కానీ అంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు ఇప్పుడు కూడా ఇక్కడ మనతో ఆ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు యేసేపు కూడా దర్శనాలు చూసేవాడై ఉన్నాడు. ఆయన దర్శనాలు చూసేవాడుగా ఉన్నప్పుడు తన సహోదరులు ఏం చేశారంటే ఆయన త్రోసివేశారు, ఆయన వెళ్ళగొట్టారు. మోషే వచ్చాడు. మోషే కూడా దేవుని యొక్క అగ్ని స్తంభంతో నడిచిన వాడు. అగ్ని స్తంభం దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకొని బయలుదేరిన వాడు మోషే. అవునండి. బోరు కొడుతున్నా? బోరు కొడితే చెప్పండి, ఆమె చెప్పేసుకుందాం. వారానికి ఒకసారి వినండి, గట్టిగా వినండి. దేవుని యొక్క వాక్యం వచ్చారు కనుక వాక్యాన్ని తీసుకొని వెళ్ళండి ఎక్కడి నుంచి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఆయన యొక్క స్వరూపం మనకు కనబడుతుంది. ఇక్కడ ఆయన యొక్క వాక్యములో ఉన్న నీతి మనకు కనబడుతుంది. ఆయన ఏమై ఉన్నాడో మనకు కనబడుతుంది లేఖనములో. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు ఇక్కడ స్టెఫెను వాళ్ళకి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. బోధించుకుంటా వెళ్తా దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు అంటే సొలొమోను దగ్గరికి వచ్చాడు. సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నేను చదువుతాను ఇక్కడ 47వ వచనం నుంచి. సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. అప్పుడు ఇక్కడ స్టెఫెను వాక్యం చెబుతుంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు?
నా విశ్రాంతి స్థలం ఏది? ఇప్పుడు దేవుడికి విశ్రాంతి స్థలం కావాలంట. దేవుడికి విశ్రాంతి స్థలం కావాలి. దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలం కావాలి. ఆ స్థలం ఏది? మొదట ఆయన లోగోస్లోకి వచ్చాడు. అంటే మహిమ శరీరముగా ఉన్నటువంటి దేవుడు, మహిమ శరీరముతో ఉన్న దేవుడు. అది కనబడదు, కానీ స్వరం వినబడిద్ది. కనబడదు, స్వరం వినబడిద్ది. ఆయన ఏదెన్లో కూడా అలాగే వచ్చాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. మొదట ఏదెన్లోకి వచ్చినప్పుడు, ఏ మానవుడు కనబడనప్పుడు ఆయన ఆదామును తయారు చేసి, ప్రైజ్ ది లార్డ్, అక్కడ ఆయన ఆదామును ఎలా చూడగలుగుతున్నాడో ఆదాము కూడా ఆయన చూడగలిగిన దృశ్యములోకి వచ్చాడు ఆయన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు నేను దేవునితో మాట్లాడాలి. ఆ కాలంలో ఎలాంటిది? చూసి నమ్మేవాళ్ళు, తాకి నమ్మేవాళ్ళు. అవునా? ఒకవేళ అలా ఉంటే దెయ్యమని పారిపోయేవాళ్ళేమో. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే మానవుడికి ఆ భీతి కలగకుండా, దేవుడంటే భయంకరుడుగా కాకుండా సామాన్య స్థితిలోకి ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి మాట్లాడాడు. అది ఈ కాలంలో కూడా అలాగే జరుగుతుంది. ఒకవేళ దేవుని యొక్క రూపాన్ని నువ్వు చూస్తే బ్రతకటం, దేవుడు అన్నాడు, నన్ను చూసినవాడు ఎవడు? నన్ను చూసినవాడు ఎవడో బ్రతకలేదు. అవునా? అందుకని ఏం చేస్తానంటే మనం జీవించటానికి ఆయనే తన్ను తాను తగ్గించుకొని వచ్చి మనం బ్రతకటానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మనం చనిపోవాలని ఏ రోజు దేవుడు కోరుకోవాలి. మనం బ్రతకాలని కోరుకుంది ఆయన ఒక్కడే. చాలామంది కుటుంబాల్లో వీడు చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, వాడు చేస్తే బాగుండు, వీడు చేస్తే బాగుండు అని కోరుకుంటారేమో. కానీ నా దేవుడైతే, మన దేవుడైతే ఏ రోజు మనం చనిపోవాలని కోరుకునే దేవుడు కాదు. ఒకవేళ నువ్వు కోరుకుంటే తీసుకెళ్తాడు. నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వు. ప్రభా ఇక చాలు ఈ జీవితం, మనం తెల్లారేసరికి నువ్వు భూమి మీద ఉంటే ఒట్టు. ఒకవేళ నువ్వు కోరుకుంటే చాలు ప్రభా ఈ జీవితం ఇక చాలు, నాకు వద్దు. నువ్వు దేవునికి ఆపర్చునిటీ ఇస్తే, అవకాశం ఇస్తే, దేవునికి నువ్వు ఆప్షన్ ఇస్తే, ప్రభా ఇక చాలే ఈ జీవితం, నువ్వు అవకాశం ఇస్తే ఉంచడు ఆయన. కానీ ఏ రోజు ఆయన నువ్వు అలా అవ్వాలని కోరుకునే దేవుడు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు అవకాశం ఇవ్వద్దు. ప్రభా చాలు ఈ జీవితం అని అనొద్దు. ప్రభా ఈ బ్రతుకు చాలని ఎప్పుడు అనొద్దు. ప్రభా ఇంకా నీ కొరకు నేను జీవిస్తా, ఇంకా నీ కొరకు బ్రతుకుతా, ఇంకా నీ సేవ చేస్తా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఈ లోకములో నీవే దేవుడు అని సాక్షిగా ఎక్కడికి వెళ్ళినా నేను నిలబడతా. ఇది కోరుకో. ఆయన నిన్ను ఎప్పుడు కాపాడుతా, నడిపిస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఆయనకి టైం ఇచ్చావనుకో, చాలులే ప్రభా ఈ జీవితం ఇక చాలు, ఈ బ్రతుకు చాలు, ఈ జీవితం చాలు అని ఒకవేళ నువ్వు అలాంటి అవకాశం ఇస్తే దేవుడు ఉంచడు. కానీ ఒక లేదు ప్రభా నేను జీవించాలనుకో, నువ్వు జీవించినట్లుగా నేను కూడా జీవించాలనుకుంటున్నానని దేవుడికి నువ్వు చెప్తే కనుక యుగ యుగాలు ఆయనతో జీవించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. రైట్. ఇక్కడ మళ్ళీ నేను స్టెఫెన్ దగ్గరికి వస్తున్నా. స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకే ఎలాంటి మందిరాన్ని కడతారు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రాలు. అంటే మనుషుల చేత కట్టబడిన ఆలయాల్లో దేవుడు నివాసము చెయ్యడు అని చెబుతూ, దేవుని చేత పంపబడిన మనుషుని యొక్క బోధ ఎలా ఉన్నదయ్యా అంటే, ఈ మాట వినాలి. దేవుని చేత పంపబడిన మనుష్యుని యొక్క బోధ ఎలా ఉన్నదంటే, ముష్కరుల్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూను. చాలు. అసలు మన పాయింట్ ఇది ఈరోజు. ఇక్కడ ఎంత టైం పట్టింది ఈ వాక్యం దగ్గర రావడానికి, ఈ పాయింట్ దగ్గర రావడానికి. దేవుని చేత పంపబడిన వాడు వాక్యం చెప్పటానికి వెనకాడాడు.
ఫస్ట్ పాయింట్. రెండవది, హెచ్చరించడానికి వెనకాడడు. ప్రైజ్ ద లార్డ్. మూడవది, ప్రజల గురించి బోధించడు. ఆమె దేవుని కొరకే బోధిస్తాడు, దేవుని కొరకే సేవ చేస్తాడు, దేవుని కొరకే నిలబడతాడు. ఇప్పుడు వాళ్ళని తిడుతుంటే వాళ్ళు ఊరుకుంటారండి? ప్రజల్ని తిడుతున్నాడు. ముష్కరులారా, హృదయాలను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా. మళ్ళీ వాళ్ళని విడిచిపెట్టలా. ఎవరిని? మీ పితరుల వాళ్ళే. పెళ్ళైన తర్వాత భర్త భార్యని ఎంత తిట్టినా ఏమనదో. మీ అమ్మ మీ నాన్న అని ఎత్తితే మామూలుగా ఉంటుందా? భార్యని ఎంత తిట్టినా ఎంత కొట్టినా భర్త కాబట్టి అని భరిస్తూ ఉంటుంది. ఒక్కసారి పురుషులారా మీరుగే వాళ్ళ అమ్మ గురించో వాళ్ళ నాన్న గురించో ఎత్తు, అసలు నేను భర్తని కూడదు పోరా అంటది. భర్త అని కూడా చూడదు, పోరా. ఎక్కడ వాక్యం చెప్పాడు సరే, వాళ్ళు తిట్టితే తిట్టాడు, అంతటిది అయిపోయిందా? మీ పితరులు కూడా సర్రం లేచింది వీళ్ళకి. మీ పితరులు కూడా ఏం చేశారు? ప్రవక్తలను చంపారు. మొట్టమొదటి చెప్పింది అదే. దేవుడు తన ప్రజల కొరకు తన వాక్యాన్ని బయలుపరచడానికి తన దూతలను పంపుచున్నాడు, తన ప్రవక్తలను పంపుచున్నాడు. పంపితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళను చంపారు. విన్నారు వాక్యము? వాళ్ళను చంపారు. చంపి మాకేమి తెలియదు ఎందుకు చంపారు. ఈ ప్రవక్తలు కూడా అలాగే వాక్యాన్ని తీసుకొని, మీరు దేవుని మాటగా లోబడతలేదు, మీరు వాక్యానికి లోబడతలేదు, మీరు బయలుదేవతలను చేసుకుంటున్నారు, మీరు విగ్రహాలకి అర్పణలు అర్పిస్తున్నారు, దేవుని యొక్క ఆలయములో వాడబడవలసిన వస్తువులన్నిటినీ కూడా మీరు మీ యొక్క దేవతల క్రియలకు వాడుతున్నారు, కాబట్టి ఇది మంచిది కాదు, దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను శపిస్తాడు అని చెప్పగానే వాళ్ళకేమైందంట? కోపాలు వచ్చేసి అసలు మామూలుగా కాదు. ఇప్పుడు ఈ క్రియలన్నీ ధర్మశాస్త్రంలో ఉండి ఇప్పుడు నేను చెప్పాలి అవన్నీ, కానీ టైం 10:30 అయింది. ఎందుకొరకు వాక్యం అంటే మనం జీవించుట కొరకు. తోటకు నీళ్ళు ఎందుకు పెడతాం? తోటకి కాపలా ఎందుకు కాస్తాం? చెప్పండి. ఒక ద్రాక్ష తోట వేసాం, మన ఉత్తర పత్రికలో కూడా చదువుకున్నాం మనం ద్రాక్ష తోట గురించి. ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటకి దేవుడు ఏం చేశాడంటే చుట్టూత కంచె వేశాడు, నీరు పెడుతున్నాడు. తోట యజమానుడు వేరు. ఆమేన్. తోట వేరు, తోట యజమానుడు వేరు. తోట యజమానుడు దేవుడై ఉంటే ఆ తోటలో ఉన్న ద్రాక్షవల్లులో మనం. పట్టుకోండి వాక్యాన్ని. ద్రాక్ష తోట యజమానుడేను దేవుడు. మనకు యజమానుడు ఎవరు? ప్రభు అయినా ఆ మాట చెప్పాలి. దేవుడు దేవుడు అంటే లోకంలో చాలామంది అన్యులు కూడా అంటారు మాకు దేవుడు ఉన్నాడు. అది నీ యజమానుడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన మనం ఫలించాలని మనకు కంచె వేస్తున్నాడు, మనకి కాపుదల ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన నీరు పెడుతున్నాడు, పాదులు బాగు చేస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మను పంపుతున్నాడు. ఎందుకంటే మనం ఫలించాలని కోరుకున్నవాడు ఆయన ఒక్కడే కాబట్టి. ఆమేన్. సరే, తోట బాగుంది, కంచె బాగుంది, ఫలాలు వచ్చే కాలం వచ్చింది. ఇప్పుడు నేను వాక్యం దగ్గరికి వస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం. చెప్పింది అవ్వలేదండి ఇంకా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాం. 34వ వచనం నుంచి కూడా చదువుదాం.
చూడండి, ఇక్కడ తోట యజమానుడు ఏం చేశాడు? ఆ పై వచనంలో మనకుంది, ఆయన దూరదేశం వెళ్ళాడు. తోట యజమానుడు ఇప్పుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడున్నారు? ఆయన పరలోకం వెళ్ళాడు ఆరోహణమయ్యి. దూరదేశం అంటే ఏది? నా దేశము, నా పరలోకము, నా దేశము పరదేశి నేనెలా, మాయలోకమేలా నేను యాత్రికుడను, ఎంతో అందమైనది పరలోకము, నా దేశము. మన సమాధి కార్యక్రమాలు తక్కువకి వెళ్తాం, అందుకే ఈ పాటలు సరిగ్గా రావు. ఎందుకంటే దేవుడు మనందరూ సజీవులుగా ఉంచాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఆయన అప్పుడప్పుడు అవసరం అయితే నేర్చుకోండి. అదే సిఎస్ఐలో అయితే పాట మొత్తం అయిపోయేది. ఒక్కొక్కడు 50 పాటల గొక్క తిప్పకుండా నేర్చుకుని ఉంటాడు ఒక్కొక్కడు. అర్థమైందా? సరే, రైట్, ఓకే. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇందాక దూరదేశం వెళ్ళాడు. మన దేవుడు దూరదేశంలో ఉన్నాడు. దూరదేశంలో ఉండి దీన్ని కాపులకి గుత్తకిచ్చాడు, అంటే కవులకిచ్చాడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు కవులకు ఇచ్చిన తర్వాత ఏమైంది? దేవుడు ఎల్లప్పుడూ దానికి కావలసిన వర్షాన్ని పంపిస్తున్నాడు, దానికి కావలసిన ఎండను పంపిస్తున్నాడు, ఆ తోటకు కావలసిన వాతావరణాన్ని ఎప్పుడు పంపిస్తున్నాడు. ఈ దత్తత తీసుకున్నవాడు, లేకపోతే కవులు తీసుకున్నవాడు ఏం చేశాడు? చక్కగా అది పండేలాగా చేస్తున్నాడు. కొంతకాలం తర్వాత ఆయన అనుకున్నాడు, ద్రాక్ష తోట ఫలించి ఉంటుంది, ద్రాక్ష తోట ఫలించి ఉంటుంది, సంఘములో నా భాగం ఒకటి ఉంది. ఆమేన్. వాక్యానికి సంబంధించిన భాగం సంఘంలో ఒకటి ఉంది, దాన్ని నేను తీసుకెళ్లాలని ఆయన ఏం చేశాడంటే ఒక పనివాడిని పంపించాడు, ఒక సేవకుని పంపించాడు. ఆమె సేవకుని పంపిస్తే వాళ్ళు ఏం చేశారంట? ఒకరిని చంపిరి, మరొకరిని రాళ్లతో కొట్టి. నోవా కాలములో, అలాగే మోషే కాలములో దేవుడు ప్రతి కాలములో తన ప్రవక్తలను తన వధువు కొరకు పంపిస్తే, అర్థమైందా? తన భాగమయ్యున్న ద్రాక్షావల్లి కొరకు పంపిస్తే, ప్రతి యుగములో ప్రతి కాలములో తన శరీరములో శరీరమయ్యున్న వధువు కొరకు ఆయన తన ప్రవక్తలను పంపిస్తే ఏం చేశారంట మన పితరులు? రాళ్లతో కొంతమందిని కొట్టారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని రంపాలతో కోశారు, చిత్రహింసలు పెట్టారు. అవునా? ముక్కలు ముక్కలుగా కోశారు. అవునా కాదా? దేవునికి స్తోత్రాలు. అందుకే దేవుడి ఉపమానం చెబుతున్నాడు ఇశ్రాయేలీలకి. ఈ ఉపమానాన్ని అందుకే బోధిస్తున్నాడు. నేను పనివారిని పంపాను. ఆమేన్. పంపితే వాళ్ళు ఏం చేశారు? నా భాగం కొరకు పంపిస్తే, తోట అంతా అక్కర్లేదు, నా భాగము ఇక్కడ ఉందా? ఆయన భాగము నేను నమ్ముతున్నా, ఉందని నేను అనుకుంటున్నా. ఆమేన్, ఆమేన్. యజమానుడి యొక్క ద్రాక్ష తోట, ఇదొక ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో ఆయన భాగం ఉన్నది ఎక్కడ? హల్లెలూయా. ఆ భాగము కొరకు ఆయన ప్రవక్తను పంపించాడు. దేవుని స్తోత్రాలు. నా భాగాన్ని సిద్ధపరచుకొని నువ్వు పరలోకం తీసుకొచ్చేయి. ఎలాగా? వర్తమానముతో, ఎలాగా? వాక్యముతో. ప్రైజ్ ది లార్డ్. ఆ భాగం కొరకు ఆయన తన ప్రవక్తలను పంపితే, ప్రవక్తలను ఏం చేశారు? చిన్న సంఘం ఉంది, ప్రవక్తలను స్వీకరించే సంఘం. ఆమేన్. తర్వాత ఆయన తన వాక్యాన్ని పంపించాడు. వాక్యాన్ని అందరూ త్రోసివేశారు, కానీ వాక్యాన్ని అంగీకరించే చిన్న సంఘం అవుతున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన కుమారుని పంపించాడు, ఆయన సిలువ వేశారు, కానీ ఆయన బోధకు లోబడి ఆయనతో నడవడానికి సిద్ధపడిన చిన్న సంఘం అవుతున్నది. ఈ కాలంలో పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు అనేక మంది ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ ఆదరణకర్తకు లోబడే చిన్న సంఘం అవుతుంది. ఇప్పుడు చెప్పాలి, నువ్వు ఇటు ఉంటావా, అటు ఈ వైపు ఉంటావా, ఆ వైపు ఉంటావా? ఆయన తన భాగం కొరకే వస్తున్నాడా? లోకం అందరి కొరకు వస్తున్నాడా? మీకు తెలిసిన వాక్య ప్రకారం చెప్పండి.
తన భాగం కొరకే వస్తున్నాడా? ప్రార్థన చేసే వాళ్ళందరూ కొరకు వస్తున్నాడా? ద్రాక్షవల్లి తోటలు, ద్రాక్ష తోటలో ఉన్న అన్ని ద్రాక్షవల్లులు కొరకు రావటం లేదు. ఆయన తన భాగం కొరకు వస్తున్నాడు. తన భాగం కొరకు వస్తున్నాడు. ఆయన భాగం ఆయన సొంతం, ఆయన సొత్తు, ఆయన వధువు ఆయన భాగమై ఉన్నది, ఆయన వాక్యమై ఉన్నది. కనుక నువ్వు వాక్యములో రాయబడిన ఒక పత్రిక అయి ఉంటే, వాక్యములో నువ్వు ఒక భాగమై ఉంటే, నీ స్వాస్థ్యం ఎక్కడ కాదు కానీ నీ స్వాస్థ్యము క్రీస్తులో దాచబడి ఉంది. ఇప్పుడు చెప్పాలి, ఎక్కడ దాన్ని కాదు, ఇక్కడ వాడిని కాదు, నేను అక్కడ దాన్ని, అక్కడ దాన్ని కవలాసంగా చాలా మంది చెప్తాను కానీ ముగిస్తుంది. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనం ఈ మాట చెప్తున్నాను. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనం అందరికీ మనుషులకు కాదు దేవునికి మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఉన్నామని చెప్పేది. దేవునికి స్తోత్రాలు. ఈ మాట చెప్పిన పాపం వచ్చేలా చంపడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇంకా అసలు వాళ్ళు ఏం బోధించాలో చెప్పాలా, నేను బోధనలోకి వెళ్ళలేదు. ఏలియా ఏం బోధించాడు, సమూయేలు ఏం బోధించాడు, నేను ఇంకా జకరియా దగ్గరికి వెళ్ళాలి. జకరియా ఏం బోధించాడు, ఇప్పుడు స్టీఫెన్ ఒక్కటే చెప్పుకుంటూ వచ్చి పై చెప్పుకుంటూ వచ్చి చాలా అద్భుతకరంగా దేవుడు ఈరోజు మనం ఆయన భాగమై ఉన్నామని చెప్పడానికి మనం మధ్య వచ్చాము. ఆమె ఎందుకంటే తోట అయింది, ఈ ప్రపంచము అన్నీ ఆయనవే, కానీ ఆయన భాగం వేరు. ఇప్పుడు నువ్వు ఆలోచన, నేను దేవుని చేత నియమింపబడిన వ్యక్తినేనండి, దేవుని చేత రక్షించబడిన వ్యక్తినేనండి, నేను కూడా ప్రార్థనకి వెళ్ళే వ్యక్తినేనండి, మంచిదే, అంతవరకు ప్రాబ్లం లేదు, అంతవరకు మంచిదే. మరి నువ్వు దేవుని స్వాస్థ్యమా? ఇదే క్వశ్చన్. నువ్వు దేవుని స్వాస్థ్యమా? నువ్వు దేవుల్లో ఒక భాగమై ఉన్నావా? ఆ ఒక్క ప్రశ్న, ఆ ప్రశ్న ఇస్తుంటే ఆయన వచ్చేది నీ కొరకు, అందరి కొరకు కాదు. ఆయన తన భాగం కొరకు వచ్చుతున్నాడు. కనుక ఈరోజు మనం ఏం చేయాలంటే ఆ భాగములో ప్రభువా నేను కూడా ఒక భాగమై ఉన్నాను, దాన్నే ఈరోజు నేను నమ్ముతున్నాను. నువ్వు దేవుడు చెప్పగలిగితే కృపగల దేవుడు ఖచ్చితంగా మనలను కూడా ఆయన భాగములో ఒక భాగముగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.